బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు. జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లన్న గన్మ్యాన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన ఆఫీస్ మీద దాడి జరిగింది. దాడి చేసింది కూడా జాగృతి కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. అది కూడా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఏదైతే దాడి చేస్తున్నటువంటి క్రమంలో మల్లన్న గన్మ్యాన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ కూడా ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సాధారణంగానే ఏదైనా ఉన్నా బహిర్గతం చేస్తుంటారు, హాట్ కామెంట్స్ చేస్తుంటారు. జాగృతి అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగానే ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మేడిపల్లిలోని ఉన్నటువంటి ఆఫీస్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. అది కూడా జాగృతి కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. కారణం ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగానే ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, మేడిపల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ మల్లన్న ఆఫీస్ పై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే ఏ స్థాయిలో అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఏ స్థాయిలో అక్కడ ధ్వంసం చేశారు అనేది కూడా క్లియర్ గా ఐన్యూస్ స్క్రీన్ లో మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. జాగృతి కార్యకర్తలే ఇది చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి నిజానికి అంటే పూర్తిగా కూడా అక్కడటువంటి ఆ చైర్లు, ఆ కుండీలు కూడా అన్ని ధ్వంసం అయ్యాయి. అక్కడ జాగృతికి సంబంధించినటువంటి కండువా కూడా కనిపిస్తోంది. సో జాగృతి కార్యకర్తలు వచ్చి దాడి చేశారంటూ కూడా తీన్మార్ మల్లన్న టీం చెప్తుంది. సో ఇప్పటికీ అక్కడ అంటే ఆ దాడి జరిగినటువంటి క్రమంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ కూడా 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో 5 రౌండ్లు కాల్పులు జరిపారంటే చాలా పెద్ద విషయం అని చెప్పాలి. సో పెద్ద ఎత్తున దాడికి తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న టీం చెప్తున్నారు, జాగృతి నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చి తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేశారని చెప్తున్నా కానీ పూర్తి స్థాయిలో నిజాలు ఇంకా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నిన్న కవిత పైన చేసినటువంటి కామెంట్స్, నిన్న జైరాబాద్ లో తీన్మార్ మల్లన్న బీసీ సదస్సుకు హాజరు కావడం జరిగింది. ఆయన అక్కడి నుంచి తొందరలోనే బీసీలకు పార్టీ రాబోతోంది అంటూ కూడా ఒక ప్రకటన చేశారు. సో బీసీ గుర్తు కూడా రాబోతోంది అంటూ ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అట్ సేమ్ టైం గ్రామ పంచాయతీ కానీ, సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీసీలకు అభ్యర్థులు నిలబెడతాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆ స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకే ఓటేయాలంటూ కూడా నిన్న వచ్చినటువంటి సభలోకి వచ్చినటువంటి అక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘం నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ కవిత పైన కొన్ని కామెంట్స్ కూడా చేశారు తీన్మార్ మల్లన్న. కొంతమంది పేర్లు చెప్పడానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యం ఉన్న వాళ్ళు నాతో ఉండండి, ధైర్యం లేని వాళ్ళు ఈ సభ నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా అక్కడటువంటి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కవిత పైన చాలా కీలకమైనటువంటి అంశాలని మాట్లాడడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే జాగృతి అధ్యక్షురాలు కవితకు ఏం సంబంధం, ఆమెకేం సంబంధం? ఆమె ఎప్పుడైనా బీసీల కోసం కొట్లాడినటువంటి వ్యక్త? 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తామని ఆర్డినెన్స్ ఇస్తామంటే కవిత ఎందుకు రంగులు పూసుకొని సంబరాలు చేసుకుంటుంది? కవిత ఏ రోజైనా బీసీల కంచంలో అన్నం తిన్నదా? బీసీలతో పొత్తు పెట్టుకుందా? బీసీలకు కవితకు ఏం సంబంధం? కవిత ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఏందంటూ కూడా కవితను ఉద్దేశించి నిన్న తీన్మార్ మల్లన్న చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీలు మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి కానీ ఇట్లాంటి అగ్రవర్ణాలు వీళ్ళెందుకు పండుగ చేసుకుంటున్నారో నాకు అర్థమైతే లేదు. అసలు కవితకు బీసీలకు ఏం సంబంధం? సామాజిక తెలంగాణ రాకపోవడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో అట్లాంటిది ఈరోజు అధికారం పోయిందని చెప్పేసి కొత్తగా బీసీ పాట పాడుతున్నారు అన్నటువంటి
వ్యాఖ్యలు వచ్చేలాగా కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. 70 ఏళ్లకు పైగా చిత్రహింసలు అనుభవించి ఈ భూమి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టేసేటువంటి ప్రయత్నం చేసి మమ్మల్ని వెళ్ళగొట్టిన మీరు ఈరోజు పండుగలు చేసుకుంటారంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి అఫ్కోర్స్ పదజాలంతో తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. కవిత తీరు చూసిన వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. కవిత బీసీల కోసం కొట్లాడడం ఏంటి, అసలు కవితకి సంబంధం అంటూ చేసినటువంటి కామెంట్లు నిన్న చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను సంగారెడ్డి జహీరాబాద్ లో చేసినటువంటి కామెంట్స్ తర్వాత. సో ఇప్పుడు ఆ కామెంట్స్ తర్వాత జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన, తనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పైన దాడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీం చెప్తోంది అక్కడ జాగృతి దాడి జరిగినప్పుడు ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ మల్లన్న ఉన్నారా? దాడికి సంబంధించి ఆయన స్పందించారు? అటుపక్క నుంచి ఎమ్మెల్సీ కవితని నుంచి కూడా ఏదైనా రియాక్షన్ వచ్చిందా? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మల్లన్న కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అక్కడ తీన్మార్ మల్లన్న సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. జాగృతి కార్యకర్తలు వచ్చారని, అయితే ఖచ్చితంగా గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారంటే ఖచ్చితంగా గన్మెన్ తీన్మార్ మల్లన్న అక్కడ ఉంటేనే గన్మెన్లు కూడా ఉంటారు. సో ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నట్టుగానే తెలుస్తోంది. సో పూర్తి వివరాలు తీన్మార్ మల్లన్న బయటకు వస్తేనే పూర్తి విషయాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక తీన్మార్ మల్లన్న గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న కూడా అక్కడే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న ఇంకా పూర్తి విషయాలు దీనికి సంబంధించి బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఆఫీస్ పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కుర్చీలు కానీ అండ్ అక్కడక్కడ కొన్ని రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి. సో భారీగానే కొట్లాట జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అది ఎవరిని కొడితే ఎవరికి గాయమైంది పూర్తి వివరాలు ఇంకా బయటకైతే రావాల్సినటువంటి అవసరం ఉంది ఆశ. సో ప్రస్తుతానికి మాత్రం తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిని కవితకు సంబంధించినటువంటి జాగృతి కార్యకర్తలే తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేశారు. కవితను ఉద్దేశించి నిన్న మాట్లాడినటువంటి బీసీ మీటింగ్ లో కవితను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అసలు కవితకేం సంబంధం, బీసీలకు కవితకు ఏం సంబంధం, ఇన్ని రోజులు ఎక్కడ పోయారు, 70 ఏళ్లుగా బీసీలను అనగదొక్కి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంలో ఉండి తండ్రితో విభేదించి బీసీల కోసం కొట్లాడుతున్నారు కవిత అంటూ కూడా కవితకి ఏం సంబంధం, అసలు కవిత బీసీ మీటింగ్ పోతే ఎందుకు హాజరు కావాలి, బీసీగా అన్నటువంటి కవిత కొట్లాడే హక్కు కూడా లేదు అంటూ కూడా. శ్రీకాంత్, మనం ఈ మధ్య నుంచి చూస్తున్న ఏదైతే కవిత అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు పార్టీలో ఉన్నటువంటి ప్రముఖుల మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రతి అంశాన్ని లేవనెత్తుతున్నారు, ప్రతి అంశం మీద ఫోకస్ పెట్టి గట్టిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరి దీనికి సంబంధించి ఇక్కడ మనకి విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం క్లియర్ గా. మొత్తం ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు, పూలకొండలు ధ్వంసం చేశారు. మరొక ఇంపార్టెంట్, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కండువా కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది అక్కడ. జాగృతి కార్యకర్తలు వచ్చి దాడి చేశారని చెప్పి కవిత ప్రతి విషయంలోనే వెంటనే రియాక్ట్ అవుతలేదంటే ట్వీట్ అయినా చేస్తారు. మరి ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు రియాక్షన్ రాకపోవడం ఎట్లా చూడాలంటారు? ఎగ్జాక్ట్, అంటే ఇప్పుడే జస్ట్ దాడికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం రివీల్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు రావాలి. సో అందులో కవిత మనుషులు కూడా ఉన్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తెలుస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న టీం చెప్తుంది ఏంటంటే వాళ్ళు కొట్టడానికి రాలేదు, ధ్వంసం చేయడానికి రాలేదు, చంపడానికి వచ్చారంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ ని తీన్మార్ మల్లన్న టీం చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. అంటే దాదాపు దరిదాపు 50-60 మంది వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ తాకిడి తట్టుకోలేకనే గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఒక్కడి కాదు, ఇద్దరు కాదు, సో అక్కడ కొంతమందిని కడుపులో కూడా కొట్టారు, గుద్దారు అన్నట్టు కూడా తెలుస్తోంది. సో అక్కడ గన్మెన్లు కూడా, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు 60 చెప్తున్నారు 40 నుంచి 50 మంది వరకు అక్కడికి చేరుకున్నారు జాగృతి కార్యకర్తలని. వారు అక్కడ నుంచి పంపించేశారా? ప్రెసెంట్ అక్కడ కండిషన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు శ్రీకాంత్? ఆశా పాయింట్ ఏంటంటే అక్కడ మల్లన్న ఉన్నారు ఆఫీస్ లో, తీన్మార్ మల్లన్న కూడా అదే ఆఫీస్ లో ఉన్నారు, గన్మెన్లు అక్కడే ఉన్నారు. మల్లన్న పైన కూడా దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. సో మల్లన్న పరిస్థితి తీన్మార్ మల్లన్న పైన కూడా దాడి చేశారంటూ కూడా అక్కడటువంటి తీన్మార్ మల్లన్న టీం నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో తీన్మార్ మల్లన్న పరిస్థితి కండిషన్ ఏంటి ప్రస్తుతానికి? సో 50-60 మంది ఒకేసారి అంటే ఒక గుమిగూడి వచ్చేసరికి తీన్మార్ మల్లన్న కూడా అక్కడే ఉన్నారు. సో అక్కడటువంటి క్రమంలో తీన్మార్ మల్లన్న పైన కూడా పిడిగుద్దులు గుద్దారన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అక్కడ తీన్మార్ మల్లన్న పైన కూడా దాడి జరిగింది. సో తీన్మార్ మల్లన్నతో పాటు ఆఫీస్ లో ఉన్నట్టు కొంతమంది పైన కూడా దాడి జరిగింది. ఓవరాల్ గా ఒక 50-60 మంది గుంపుగా ఒకేసారి రావడంతో అక్కడ ఆ గన్మెన్లు గాల్లోకి ఫైర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అక్కడ మనం చూడొచ్చు ఐ న్యూస్ స్క్రీన్ పైన. సో బ్లాక్ అండ్ వైట్ లో చూపించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే కంప్లీట్ గా రక్తం అడుగులు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఆ రక్తం ఎవరి దెబ్బలు దాకినాయి, ఎంతమంది దాకినాయి, తీన్మార్ మల్లన్న టీంలో ఎవరెవరికి గాయాలైన ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో తీన్మార్ మల్లన్న పైన కూడా దాడి జరిగింది. తీన్మార్
మల్లన్న గన్మెన్లు ఆ దాడి జరుగుతున్నటువంటి క్రమంలోనే వాళ్ళు గాల్లోకి కాల్పులు జరిపారు. సో 5 రౌండ్ల కాల్పుల తర్వాత కొంత పరిస్థితి సద్దుమరిగినట్టుగా తెలుస్తుంది. బట్ అప్పటికే పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోలీసులు కూడా రావడం, సో క్లియర్ గా కవిత అనుచరులే వచ్చారంటూ కూడా తీన్మార్ మల్లన్న టీం చెప్తోంది. ఎందుకంటే వాళ్ళని గతంలో చూసి మేము గుర్తుపట్టాం, కవితతో ఉన్న వాళ్ళంతా, కవిత అనుచరులే వాళ్ళంతా, కవితకు సంబంధించినటువంటి టీమే, ఖచ్చితంగా ఇది కవితకు సంబంధించిన వాళ్ళే అంటూ కూడా ఆ జాగృతి కండువాలతో వచ్చారంటూ కూడా చెప్తున్నారు. సో తీన్మార్ మల్లన్నను చంపడానికే వచ్చారంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ ని ఆ తీన్మార్ మల్లన్న టీం అయితే చెప్తోంది. సో దాదాపు 50-60 మంది వచ్చారు. జాగృతి కండువాలు కూడా వేసుకొచ్చారు. ఈవెన్ కండువాలు కూడా మనం చూడొచ్చు. ఆ ఫ్లోర్ పైన జాగృతి కండువా కనిపిస్తోంది. దాంట్లో కవిత స్క్రీన్ ఒక్కసారి చెక్ చేయండి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మన స్క్రీన్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూసిన ఏదైతే గన్ మ్యాన్ ఫైర్ చేశారని చెప్పి ఇప్పటి వరకు చెప్పాము, ఆ ఫైర్ చేసిన విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ లో ప్లే చేస్తున్నాము. గన్ మ్యాన్ ఫైర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని కూడా క్లియర్ గా అర్థమవుతోంది. అక్కడ కండువాలు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వారు కండువాలు ధరించి ఆఫీస్ లోపలికి వచ్చారు, అక్కడ విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత మాత్రమే గన్ మ్యాన్ రియాక్షన్ కూడా మనం చూస్తున్నాం. శ్రీకాంత్, ఎట్లా చూడొచ్చు అంటారు? క్లియర్ గా తెలుస్తోంది గన్ మ్యాన్ రియాక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది. అప్పటికే లోపలంతా విధ్వంసం అయిన తర్వాత వాళ్ళని బయటకు వెళ్ళమన్నా వెళ్ళకపోవడం వల్ల గన్ ఫైర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది తెలుస్తోంది. సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? తీన్మార్ మల్లన్న కండిషన్ సంబంధించిన అప్డేట్స్ అందాయా? తీన్మార్ మల్లన్న అప్డేట్స్ ఇంకా పూర్తిస్థాయిలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అక్కడ గన్మెన్లు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఒకేసారి దరిదాపు 50-60 మంది డోర్ ని నెట్టుకుంటూ లోపలికి వచ్చారు. నెట్టుకుంటూ వచ్చేటువంటి క్రమంలో కూడా గన్మెన్ ఒక్కడే గన్మెన్ డోర్ కు అడ్డంగా నిల్చొని ఆ డోర్ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ కి తుపాకీ ఎక్కుపెట్టి మరి వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. లోపలికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఆ గన్మెన్ ని తోసుకుంటూ వచ్చి గన్మెన్ పైన కూడా దాడి జరిగిందంటూ కూడా అక్కడటువంటి ఆ తీన్మార్ మల్లన్న టీం చెప్తున్నారు. సో గన్మెన్ చాలా ప్రయత్నం అయితే చేశారు. గన్మెన్ తీన్మార్ మల్లన్నని లేకుండా చేస్తాం, చంపేస్తాం అంటూ కూడా కొన్ని కామెంట్లు చేస్తూ గన్మెన్ ను తోసుకొచ్చి కవిత గురించి మాట్లాడతారా అంటూ కూడా వాళ్ళు డోర్ తోసుకుంటూ లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చి పిడిగుద్దులు గుద్దుకుంటూ తీన్మార్ మల్లన్న పైన కూడా దాడి జరిగిందంటూ కూడా టీం చెప్తున్నారు. మల్లన్న పరిస్థితి ఏంటి, కండిషన్ ఏంటి అన్నది కూడా చూడాలి. సో మొత్తం ఒక రక్తపాతమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడటువంటి వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఓ పక్క గన్ మ్యాన్స్ వార్న్ చేస్తున్నప్పటికీ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్నప్పటికీ వినకుండా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు, బెదిరిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే గన్ మ్యాన్ ఫైరింగ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఫైరింగ్ చేసినప్పటికీ ఆ వాగ్వాదం ఆ విధంగానే కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళని తోసుకుంటూ బయటకైతే వెళ్లారు. అక్కడి వరకు మనకు కనిపిస్తోంది విజువల్స్ చూస్తూ ఉంటే. సో ప్రెసెంట్ ఇంకా వారు అక్కడే ఉన్నారనుకోవచ్చా? పోలీసు వాళ్ళు అక్కడికి రావడం జరిగిందా? పోలీసులు వచ్చారు అక్కడి నుంచి. అంటే ప్రస్తుతానికి ఆ కార్యకర్తలందరినీ అక్కడి నుంచి అయితే చెదరగొట్టారు, అక్కడి నుంచి పంపించేశారు. బట్ అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం జాగృతి కండువాలు తీసుకొని వచ్చి కవితక్క గురించి మాట్లాడతావా అంటూ ఒక రక్తపాతాన్ని అయితే సృష్టించింది కనిపిస్తోంది. మోరోవర్ ఇప్పుడు అధికారంలో లేరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ మధ్య వరకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నారు. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటూ కూడా అఫ్కోర్స్ తీన్మార్ మల్లన్న టీం చెప్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మాత్రం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే అరాచకం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇట్లాంటి అరాచకాలే చేస్తారా అంటూ కూడా తీన్మార్ మల్లన్న టీం క్వశ్చన్ చేస్తోంది. ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. చంపేయాలి, ఒక ఎమ్మెల్సీని కొట్టి చంపేయాలని చూస్తారా ప్రజల పక్షాన మాట్లాడితే అంటూ కూడా తీన్మార్ మల్లన్న టీం మాట్లాడుతున్నారు. తీన్మార్ మల్లన్న లేకుండా చేస్తామంటూ కూడా కొన్ని కామెంట్లు చేస్తారు. వాళ్ళు వస్తున్నటువంటి క్రమంలో దాడులు చేసేటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి గన్మెన్ల పైన కూడా దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో గన్మెన్ల పైన దాడులు చేసిన తర్వాతనే
గాల్లోకి కాల్పులు జరిపారు. అప్పుడు మాత్రమే కొంతవరకు ఇది సద్దుమణిగింది. సో ఇట్లాంటి పరిస్థితి మాత్రం నిజానికి దీనిపైన కవిత కూడా రెస్పాండ్ అవ్వాలి. అక్కడ 2 గ్రూపులకు సంబంధించినటువంటి వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయంట తీన్మార్ మల్లన్న టీం దగ్గర. సో ఆ టీం సంబంధించినటువంటి చాట్లు కూడా తెప్పిస్తా ఉంటున్నారు, దానిపైన కూడా దర్యాప్తు చేస్తా ఉంటున్నారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపుల్లో సో తీన్మార్ మల్లన్ని చంపడానికి ఆ ఉద్దేశంతో లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో సో ఒక గ్రూప్ గా వచ్చి దాడి చేశారు, రక్తపాతం సృష్టించారు, తీన్మార్ మల్లన్న టీం ని కొట్టారు. సో ఆ కొడితే రక్తపాతం సృష్టించారు, అద్దాలు పగలగొట్టారు, ఆ గ్లాసులతో కూడా తలలపైన కొట్టారన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏదైనా కానీ నిన్న తీన్మార్ మల్లన్న జహీరాబాద్ లో చేసినటువంటి కామెంట్స్ కవితను ఉద్దేశించి, కవితకే సంబంధం బీసీల కంచంలో ఎప్పుడైనా తిన్నదా, బీసీలను 70 ఏళ్లుగా అనగదొక్కుతూ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అట్లాంటిది 42% రిజర్వేషన్ నిజంగానే బీసీలకు ఇస్తే గనక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు పండుగలు చేసుకోవాలి, కానీ కవితంలో పండుగ చేసుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. 70 ఏళ్లకు పైగా మమ్మల్ని దొక్కి చిత్రహింసల్ని గురి చేసి ఈ భూమిని మాకు నిలబెట్టేటువంటి హక్కు కూడా లేకుండా చేసినటువంటి మీకు పండుగలు ఎట్లా చేసుకుంటారంటూ కూడా నిన్న తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్ కి రియాక్షన్ గానే దీన్ని చూస్తున్నారు తీన్మార్ మల్లన్న టీం. శ్రీకాంత్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మన ప్రతినిధి స్వామి కూడా జాయిన్ అవుతున్నారు. స్వామి గుడ్ ఆఫ్టర్నూన్. మనకి స్క్రీన్ లో చూస్తుంటే ఒక బీభత్సకర వాతావరణమే మనకు కనిపిస్తోంది. ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పిన విధంగా అక్కడ బ్లాక్ అండ్ వైట్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మనకి తెలుస్తుంది. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ బ్లడ్ మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడ పూర్తిగా కూడా బ్లాక్ అండ్ వైట్ వాతావరణం. బయట నుంచి రావడమే ఒక విధ్వంసకర వాతావరణం సృష్టిస్తూ వచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు, అది కూడా జాగృతి కార్యకర్తలు. కండువాలు వేసుకొని లోపలికి వచ్చినటువంటి సిచ్యువేషన్, అక్కడి నుంచి అద్దాలను పగలగొట్టుకుంటూ వారి మీద దాడి చేస్తూ అటాక్ చేస్తూ వచ్చారు. గన్మ్యాన్స్ వారించినప్పటికీ కూడా ఆగకుండా లోపలికి వచ్చి ఈ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి స్వామి? ఆశ, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి గత కొద్ది కాలంగా తెలంగాణలో వివిధ సంఘాలు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా తన జాగృతి సంస్థ, అదేవిధంగా యునైటెడ్ పూలే ఫ్రంట్ 2 సంస్థలు సంయుక్తంగా గత కొద్ది కాలంగా తెలంగాణ ప్రభుత్వం పైన వివిధ దశల్లో పోరాటం చేస్తున్నాయి. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా బీసీల రిజర్వేషన్ల కోసం మద్దతు కూడగట్టడం కోసం ఎమ్మెల్సీ కవిత ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా రాష్ట్ర కేబినెట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో జూబ్లీ బంజారాహిల్స్ కార్యాలయంలో జాగృతి కార్యకర్తలు, బీసీ యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అడావుడి చేశారు. అయితే నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కార్యక్రమంలో పాల్గొంటూ ఎమ్మెల్సీ కవితకు బీసీలకు ఏం సంబంధం, ఆమెకు మాకేమన్నా కంచం పొత్తుందా అని చెప్పి మరొక అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి జాగృతి కార్యకర్తలు ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఒకవైపు ఉప్పల్లో పక్కన ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో నవీన్ క్యూన్యూస్ కార్యాలయం, నవీన్ కార్యాలయం పైన, చింతపండు నవీన్ కార్యాలయం పైన జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ కార్యకర్తలు దాడి చేసి ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత పైన అనుచిత వ్యాఖ్యలని తప్పుపడుతూ వాళ్ళంతా కూడా దాడి చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కార్యాలయం పైన దాడి చేసి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ధ్వంసం చేశారు. ఒకవైపు ఏకంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ పైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఆయనకు ఉన్నటువంటి గన్మెన్లు 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. వారిని వారించే ప్రయత్నం చేశారు. వచ్చినటువంటి జాగృతి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తల్ని అక్కడి నుంచి బయటికి ఒకవైపు తోసేశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు గాజు ముక్కలు పగిలిపోయి కోసుకపోయి వాళ్ళందరూ కూడా రక్తపాతం ఏర్పడింది. చాలా మందికి గాయాలయ్యాయి. చాలా మంది దుస్తులపైన ఆఫీస్ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు రక్తపు మరకలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆఫీస్ కార్యాలయంలో ఒకవైపు ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అక్కడ ఎక్విప్మెంట్ ధ్వంసం చేశారు. ఏకంగా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పైన భౌతిక దాడికి వారు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే వారికి సంబంధించినటువంటి గన్మెన్లు ఏకంగా రంగంలో దిగి వారిని వారించే ప్రయత్నం చేశారు. కార్యకర్తల పైన కాల్పులు చేయబోగా ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపారు, గోడలకు కాల్చారు. 5 రౌండ్లు కాల్చినట్టుగా కూడా మనకు స్పష్టంగా ఒకవైపు అక్కడ విషయం నుంచి మనకు అర్థమవుతుంది. దీంతో ఒక్కసారిగా మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు మేడిపల్లిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన ఒకసారిగా దాడి జరగడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగరంలో బోనాల పండుగలు అత్యంత ఉత్సాహమైన వాతావరణం కొనసాగుతుండగా నగరం అంతా కూడా బోనాల ఉత్సవాల వేడుక నిమగ్నం అవుతున్న వేళ ఒక్కసారిగా ఈ కాల్పుల ఘటన
కలకలం రేపింది. దీంతో పోలీసులు రంగన దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఒకవైపు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులంతా కూడా రంగంలో దిగారు. చింతపండి నవీన్ కార్యాలయం వద్దకు చేరుకుని వాళ్ళంతా కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా గన్మెన్లకు వాగ్వాదం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లి తీర్మార్ మల్లన్న పైన భౌతిక దాడికి కార్యకర్తలు ప్రయత్నం చేయబోగా వారించే ప్రయత్నంలో గన్మెన్లు కాల్పులు జరిపారు. లోపల పెద్ద ఎత్తున కూడా గాజు ముక్కలు వారికి పోసుకపోయి ఒకవైపు ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్న క్రమంలోనే ఒకవైపు గాజు ముక్కలు పోసుకపోయి వారికి రక్తస్రావం అయింది. అక్కడంతా కూడా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కార్బన్ గన్ తోటి ఆ గన్మెన్ కార్బన్ గన్ తోటి గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. వారిపైన నేరుగా కాల్పులు చేయబోయారు. మరోవైపు మరొక గన్మెన్ తన పిస్టల్ తీసి వారికి ఎక్కుపెడుతూ బయటికి బలవంతంగా నెట్టివేయడం జరిగింది. లేకపోతే కాలుస్తామని చెప్పేసి కూడా బెదిరించారు. చింతపండి నవీన్ ఒకవైపు అలియాస్ తీన్మార్ మల్లన్న ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన నిన్న కవిత పైన జహీరాబాద్ జరిగినటువంటి బీసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కవితకు బీసీలకు ఏం సంబంధం, గతంలో ఆమె తండ్రి కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు, బీసీలకు రిజర్వేషన్లు సంబంధించి ఆమెకు ఏం సంబంధం, ఆమె ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు, బీసీలకు ఆమె ఏమైనా కంచం పొత్తుందా లేకపోతే అని చెప్పేసి మరోవైపు ఇంకొక అనుచిత వ్యాఖ్యను ఆయన చేయడం జరిగింది. దీంతో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కవితతో పాటు పనిచేస్తున్న తెలంగాణ జాగృతి కార్యకర్తలంతా కూడా అక్కడికి స్వామి మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న కండిషన్ ఏ విధంగా ఉందని చెప్పి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. తీన్మార్ మల్లన్న కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నారు ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్. అయితే చేతికి గాయమైనట్టుగా తెలుస్తోంది. సో ఏదైతే తీన్మార్ మల్లన్న మీదకి రావడంతోనే గన్ మ్యాన్స్ ఆ పరిస్థితిలో రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది అనుకోవచ్చు. మనం ఇంతవరకు చూసిన విజువల్స్ లో మనకి లోపల జరిగింది తెలిసింది. దాదాపుగా మహిళలు కూడా అదే స్థాయిలో చేరుకున్నారు. దాదాపుగా 50 నుంచి 60 మంది వరకు అక్కడికి ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎందుకోసం అనుకోవచ్చు వాళ్ళు అంటే చంపడానికే వచ్చారనేది తీన్మార్ మల్లన్న అంశాలు చెప్తున్నటువంటి మాట. అక్కడ చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా అట్లాగే కనిపిస్తున్నాయి. అంటే గతంలో అనేక మార్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, కవిత పైన అనేక రకాల వ్యంగ్యాస్త్రాలతోని రకరకాలుగా మాట్లాడినప్పుడు కూడా పలు కేసులు జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు కూడా మల్లన్న పైన పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇతరులు దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ఏకంగా ఆయన కార్యాలయం పైనకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ఒకవైపు జాగృతి కార్యకర్తలు కావచ్చు, ఇటు బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆయన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేసి లోపలికి వెళ్లి ఆయన పైన భౌతిక దాడికి దిగడం కోసం ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాము. ఆయన వారికి సంబంధించినటువంటి గన్మెన్లు ఒకరు కార్బన్ గన్ తోటి మరొకరు పిస్టల్ తోటి గాల్లోకి కాల్పులు జరిపి వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో పక్కన ఉన్న గన్మెన్ వాళ్ళ పిస్టల్ తీసి 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు తీన్మార్ మల్లన్న కుడి చేయికి గాయమైనట్టుగా కూడా మనకు అక్కడ నుంచి సమాచారం అందుతుంది. అతను వెంటనే చేరుకొని అక్కడికి లోపలికి వెళ్లి తీసుకెళ్లినటువంటి ఆయన గన్మెన్లు కావచ్చు, ఆయన వ్యక్తిగత కార్యకర్తలు సహచరులు లోపల కూర్చోబెట్టి ఆయనను కాపాడే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. లోపలికి వెళ్ళినటువంటి జాగృతి కార్యకర్తలు అదేవిధంగా ఇటు బీసీ యూనిట్ కార్యకర్తలంతా కూడా ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆయన పైన భౌతిక దాడికి ప్రయత్నం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో ఆ పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది. తీన్మార్ మల్లన్న ఇప్పటికైతే సేఫ్ గా ఉన్నారు, కానీ ఆయన కుడిచేయికి గాయమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆశ స్వామి లైన్ లో నండి. శ్రీకాంత్, మనం ఇంతకు ముందు నుంచి ఏదైతే మాట్లాడుకుంటున్నామో తీన్మార్ మల్లన్న కండిషన్ ఏ విధంగా ఉంది? గన్ మ్యాన్స్ ఫైర్ చేశారంటే తీన్మార్ మల్లన్న మీద కూడా దాడి చేయడానికి వచ్చినందువల్లే గన్ మ్యాన్స్ రియాక్షన్ ఆ విధంగా ఉందని మనకు అర్థమైంది. తీన్మార్ మల్లన్న కూడా మనకి స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో. ఆయన చేతికి అంటే వేలికి దెబ్బ తాకినట్టుగా తెలుస్తోంది. చిన్నపాటి రక్తం కూడా వస్తున్నట్టు మనకి విజువల్స్ లో తెలుస్తోంది. సో ఒక్కసారిగా చాలా మంది అక్కడ పురుషులే కాదు మహిళలు కూడా ఆ స్థాయిలోనే చేరుకున్నారు. విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఎప్పుడైతే గన్ మ్యాన్ కాల్పులు అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కాల్పులు చేశారో కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు. సో మిగిలిన వాళ్ళని 2 గన్ మ్యాన్స్ కూడా అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గ్లాస్ డోర్ కి అడ్డంగా నిలిచినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ప్రెసెంట్ అయితే వారందరినీ అక్కడి నుంచి పంపించేస్తున్నారు పోలీసులు అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. ఆశ, తీన్మార్ మల్లన్న ఆఫీస్ లో జరిగినటువంటి దాడికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. గాల్లో కాల్పులు జరిపినటువంటి ఆ శబ్దాలు కూడా మనం వినిపిస్తూనే ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చేతికి కూడా గాయమైంది. ఆ గాయాన్ని కూడా ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో ఒక అంటే గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు అక్కడటువంటి తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి సెక్యూరిటీ టీం ఎవరైతే ఉన్నారో. సో తీన్మార్ మల్లన్న కూడా అదే టైంలో ఆఫీస్ లో ఉన్నారు. తీన్మార్ మల్లన్న పైన
అటాక్ చేయడానికే అక్కడికి దరిదాపు ఒక 50-60 మంది కూడా వచ్చారు. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడానికి ఆ గుంపుని ఆపడానికి తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి గన్మెన్లు వాళ్ళు ఆపేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ చేతిలో ఉన్నటువంటి గన్ ఏదైతే ఉందో సో ఆ గన్నును కూడా ఆ గ్లాస్ డోర్కి డోర్కి ఏదైతే గ్లాస్ విండో ఉంటుందో దానికి పెట్టి వాళ్ళకి చూపించి బెదిరించడం కూడా జరిగింది. లోపలికి వస్తే కాల్ చేస్తాం, దాడులకు వస్తే అంటూ కూడా ఒక రకంగా వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం గన్మెన్లు తీవ్ర స్థాయిలో చేసినా కానీ వాళ్ళను అంటే తోసుకుంటూ ముందుకు రావడం జరిగింది. సో గన్మెన్లు ఉన్నా కానీ తన పైన దాడి మాత్రం జరిగింది. సో తనతో పాటు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న టీం ఎవరైతే ఉంటారో సో వాళ్ళపైన కూడా దాడులు జరిగాయి. సో ఆ దాడులు జరిగినటువంటి క్రమంలో కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. సో ఆ గాయాలకు సంబంధించి రక్తం కూడా అక్కడ ఫ్లోర్ పైన రక్తం పడిపోయింది. ఆ జాగృతికి సంబంధించినటువంటి కండువాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు. సో తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన జరిగింది గతంలో కూడా జరిగే అంటే అఫ్కోర్స్ ప్రతిసారి తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన ఇప్పటికీ చాలా సార్లు దాడులు జరగడం జరిగింది. చాలా సార్లు ఆయన అంటే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరిగాయి, అద్దాలు పగలగొట్టాలు జరిగాయి. తో పాటు అక్కడటువంటి ఏవైతే కంప్యూటర్లు ఉంటాయో, హార్డ్ డిస్క్లు ఉంటాయో వీటన్నింటిని కూడా గతంలోనే అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. సో చాలా సార్లు ఇట్లాంటి పరిస్థితి జరిగినా కానీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, బట్ ఈరోజు ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇట్లాంటి దాడులు జరగడం ఏంటి అంటూ కూడా తీన్మార్ మల్లన్న టీం ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ నిన్న చేసినటువంటి కామెంట్స్ ఏవైతే కవితను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో సో కొన్ని పదజాలాలు కూడా వాడడం జరిగింది. సో అసలు మాతో పంచం పొత్తుందా లేదంటే ఇంకేమైనా పొత్తులున్నాయా, మీరు ఎందుకు పండుగలు చేసుకోవాలా, అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 42% రిజర్వేషన్లు ఇస్తే గనక మా ఎస్సీ బిడ్డలో, ఎస్టీ బిడ్డలో, మైనార్టీ బిడ్డలో పండుగలు చేసుకోవాలి కానీ మీరెట్లా బుక్క గులాలు చల్లుకొని మీరెట్లా పండుగ చేసుకుంటారు, అసలు మీకెందుకు? అసలు నవ్వుతున్నారు జనాలు. కవిత బీసీల గురించి పండుగలు చేసుకుంటే ప్రజలు నవ్వుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటూ కూడా కవితను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కి ఈరోజు బీఆర్ఎస్ జాగృతి నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చి కవితను ఉద్దేశించి మాటలు అంటావా అంటూ కూడా తీన్మార్ మల్లన్నను చంపేస్తాం అంటూ బెదిరిస్తూ లోపలికి వచ్చారు. కొన్ని కామెంట్లు చేసుకుంటూ కూడా వచ్చారు. సో వచ్చినటువంటి క్రమంలోనే సో ఇప్పుడు ఆ దాడి కొంచెం తీవ్రతరంగానే కనిపిస్తోంది. ఎందుకంటే రక్తపాతం జరిగింది అక్కడ మొత్తం కూడా. శ్రీకాంత్, ఎవరికైనా తీవ్ర గాయాలు కావడం జరిగిందా? అక్కడ మనకి షర్ట్స్ పైన కూడా రక్తం మరకలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్లే చేయడానికి ఉండదు కాబట్టి మనం బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తున్నాం కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా మనకి అర్థమవుతోంది, కనిపిస్తోంది. క్లియర్ కట్ గా వాళ్ళు వచ్చింది మల్లన్న మీద దాడి చేయడానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన చేతికి తగినటువంటి గాయం కూడా, వేరే తగిన గాయం కూడా మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఎవరి పరిస్థితి అయినా క్రిటికల్ గా ఉందా? ఆ రక్తపు మరకలు చూస్తుంటేనే ఒక రకమైన భయానక వాతావరణం కనిపిస్తోంది. మహిళలు, పురుషులు అందరూ ఒక్కసారిగా వచ్చారు. గన్ మ్యాన్ ఫైర్ చేస్తున్నప్పటికీ కూడా బయట నుంచి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బయటకు వెళ్లే ప్రయత్నం ఎక్కడ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరికైనా గాయాలు కావడం కానీ, సీరియస్ ఉండడం కానీ అటువంటి కండిషన్ ఏమైనా కనిపిస్తుంది? తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి టీం కొంతమంది గాయాలైనాయి. సో వాళ్ళకు ఆ రక్తం కూడా తీన్మార్ మల్లన్న టీం సంబంధించినటువంటి వాళ్ళే. సో ఎవరు ఎంప్లాయీస్ ఎవరు ఏంటి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా బయటకు రావాలి. సో వాళ్ళని ప్రస్తుతానికి మాత్రం ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది ట్రీట్మెంట్ కోసం. అయితే ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది, కండిషన్ ఏంది అనేది కూడా తెలియాలి. పిడిగుద్దులు గుద్ది కింద పడిపోయిన తర్వాత కూడా పిడిగుద్దులు గుద్దినట్టుగా తెలుస్తోంది. సో తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. సో పిడిగుద్దులు గుద్దుతూ వచ్చారు లోపలికి. తీన్మార్ మల్లన్న పైన కూడా అటాక్ చేశారు. అటాక్ చేసినటువంటి క్రమంలోనే తీన్మార్ మల్లన్న చేతికి కూడా గాయమైంది. సో ఆ గాయమైనటువంటి క్రమంలోనే అంటే ఆ రక్తం అద్దాలు పగలగొట్టి అద్దాల పైన వాళ్ళ మనుషులు పడ్డారు, అద్దాలతో కూడా కొట్టారు. సో అందుకే అక్కడ రక్తం ఎక్కువ బ్లడ్ బ్లీడ్ అయిపోయింది. సో దీనికి సంబంధించి వాళ్ళందరినీ కూడా పోలీసులు వచ్చేలోపే గన్మెన్లు చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఆ తర్వాత వెంటనే పోలీసులు కూడా అందుబాటులోకి రావడం, అందరినీ చెదరగొట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాతనే కొంత అదుపులోకి వచ్చిందంటూ కూడా తీన్మార్ మల్లన్న టీం చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. బట్ ఇట్లా నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా కవిత అనుచరులే అంటూ మాట్లాడుతున్నారు. కవితక్కను మాటలు అంటారా అంటూ కూడా వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు అన్నట్టుగా కూడా ప్రస్తుతానికైతే మనకు తెలుస్తోంది. అయితే కవిత దీనిపైన ఇంకా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కవితకు అంటే ఈ దాడి వెనకాల కవితేనా ఉంది కారణం అన్నది పూర్తి స్థాయిలో కవిత రెస్పాండ్ అవుతారా లేదంటే దీనిపైన ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. సో అటెంప్ట్ టు మర్డర్, హత్యాయత్నానికి ప్లాన్ చేశారు, చంపడానికే వచ్చారంటూ కూడా తీన్మార్ మల్లన్న టీం చెప్తున్నటువంటి క్రమంలో జాగృతి నుంచి నిజంగానే జాగృతి నుంచి వచ్చారా, వాళ్ళు కండువాలు అయితే వేసుకొని వచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది మహిళలు కూడా దీంట్లో కనిపిస్తున్నారు. జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలే మహిళలు అన్నది కూడా తెలుస్తోంది. సో అంటే నిన్న చేసినటువంటి కామెంట్స్ కి
రియాక్షన్ గానే చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి దీని తర్వాత ఎట్లా ఉంటుంది. పోలీసులు ఇంకా విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్నకు కొంచెం చేతికి గాయమైంది, అయితే పిడిగుద్దులు అన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఆ గాయపడ్డ వాళ్ళు ఎవరు, వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా రావాలి. సో ప్రస్తుతానికైతే కొంత ఉధృతమైనటువంటి వాతావరణం నుంచి బయటకైతే వచ్చేసారు. సో అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టడం జరిగింది. సో పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, సో వాళ్ళందరినీ కూడా కవితతో చూసాం మేము, కవిత అనుచరులే, కవిత వెంట తిరిగే వాళ్ళే, వీళ్ళంతా కూడా కవితకు సంబంధించినటువంటి వాళ్ళే అంటూ కూడా తీన్మార్ మల్లన్న టీం చెప్తున్నారు. సో దీనిపైన ఫుటేజ్ల ప్రకారం చూస్తే గనక దాడి ఏ స్థాయిలో ఉందనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. శ్రీకాంత్, స్వామి కూడా సిద్ధంగా ఉన్నారు. స్వామి, స్క్రీన్ లో విజువల్స్ చూస్తుంటే అక్కడ పరిస్థితి ఉద్రిక్త వాతావరణం, చేజారిపోయినందు కారణంగానే గన్ మ్యాన్స్ ఫైర్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. గన్ మ్యాన్స్ ఫైర్ చేసినప్పటికీ కూడా కంట్రోల్ కాలేదు. వారందరినీ కూడా అక్కడి నుంచి సీరియస్ వార్నింగ్ ఇచ్చి పంపించేసిన తోసేస్తున్నారు. లిటరలీ చెప్పాలంటే బయట నుంచి రావడమే ఆ యొక్క అద్దాలను పగలగొట్టి గన్ మ్యాన్స్ వార్న్ చేస్తున్నారు. లోపలుండి వారు ఏదైతే పిస్టల్ చూపిస్తూ లేదంటే గన్ చూపిస్తూ కూడా వార్న్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళైతే దానికి బెదరకుండా లోపలికి ఒక్క ఉదుగుటిన వచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఫైర్ చేసిన తర్వాత గాల్లోకి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కాల్పులు జరిపిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతోంది. 2 వేస్ కనిపిస్తున్నా మనకు స్క్రీన్ లో కూడా, ఒక దారిని పంపిస్తున్నారు, మరొక దారిని వస్తున్నటువంటి కండిషన్ కూడా మనకు కనిపిస్తుంది. అక్కడే ఉన్నటువంటి మల్లన్న కూడా ఒక రూమ్ నుంచి సేఫ్టీ రూమ్ లో, కంటే ఈ దాడి జరిగిన తర్వాత జరగబోతుందని చెప్పి తెలిసిన తర్వాత అక్కడ చోటు చేసుకున్నటువంటి గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని ఒక క్యాబిన్ లోకి తీసుకెళ్లినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. స్వామి, ఎంతమంది కండిషన్ ఏ విధంగా ఉంది, అదే విధంగా పోలీసులు అక్కడి నుంచి అందరినీ పంపించేశారా, కేసులో నమోదు చేశారా, అదుపులోకి తీసుకోవడం ఏమైనా జరిగిందా? ఆశ, ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన సంబంధించిన కుడి చేతికి కొంత గాయమైంది. అక్కడికి మేడిపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు చేరుకొని ఇరు వర్గాలని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా కూడా అక్కడ. స్వామి, ఒక్క నిమిషం మనకు లేటెస్ట్ విజువల్ కూడా లైవ్ లో మనం చూస్తున్నాం. మన స్క్రీన్ లో చూస్తున్నాం, ఒక పక్కన గన్ మ్యాన్ వారిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, లిటరల్లీ ఆ గన్ చూపిస్తూ. ఇదైతే ఆఫీస్ లోపల తీన్మార్ మల్లన్న ఉండే రూమ్ ఉందో ఆ రూమ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు జాగృతి కార్యకర్తలు. మనకి బయట విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. అద్దాలను కూడా పగలగొట్టేశారు. అద్దంలోంచి, ఆ గ్యాప్ లోంచి ఆ గన్ ఫైర్ చేస్తానని చెప్పి ఇండికేషన్స్ ఇస్తున్నారు. గన్ మ్యాన్ బెదిరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఖబర్దార్ అంటూ కూడా బయట నుంచి జాగృతి కార్యకర్తలు నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఫర్నిచర్ ని ధ్వంసం చేస్తున్నారు, ఆ కుర్చీలతోనే తలుపులను విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా మరొక డోర్ నుంచి వచ్చే ప్రయత్నం చేశారు. వారందరినీ వారించే ప్రయత్నం చేసినప్పటికీ అదుపు కాకపోవడంతోనే 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్టు పరిస్థితి మనకు కనిపిస్తోంది. స్వామి, ఎంతమంది అదుపులో తీసుకున్నారనుకోవచ్చు? పోలీసులు అక్కడికి వచ్చి కంట్రోల్ చేసినట్టుగా తెలుస్తుంది సిచ్యువేషన్. అయితే పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? దాదాపు 50 మందికి పైగా తెలంగాణ జాగృతి బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తలు అక్కడికి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. తొలుత ఆఫీస్ లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ మల్లన్నపైకి దాడికి చేయడం కోసం రావడంతో కూడా ఆ డోర్ క్లోజ్ చేసి ఒకవైపు కార్బన్ గన్ తోటి గన్మెన్ వారిని వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే మరోవైపు మరో డోర్ నుంచి లోపలికి వచ్చే ప్రయత్నం చేసినటువంటి మిగతా కార్యకర్తల పైన ఒకవైపు పక్కన ఉన్న మరో గన్మెన్ తన రివాల్వర్ తీసి గాల్లోకి కాల్పులు జరిపి వారిని వారించే ప్రయత్నం చేశారు. ఒకవైపు గాజులు పలకొట్టి ఒకవైపు ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్న క్రమంలోనే 10 గాయాలైనట్టుగా తెలుస్తుంది. చాలా మంది
జాగృతి బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తలందరూ కూడా రక్త మరకలతో మనకు బయట కనిపిస్తున్నట్టు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు నిన్న జహీరాబాద్ లో ఒకవైపు తిరుమల మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలతోటి పూర్తిగా పరిస్థితి చేదాటిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఆయన ఒకవైపు బీసీ రిజర్వేషన్లకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న క్రమంలోనే బీసీలతోని వారికి ఏం పోతుందని చెప్పేసి కొన్ని అనుచిత వ్యాఖ్యలు ప్రయోగించారు. అనుచిత వ్యాఖ్యలతో నొచ్చుకున్నటువంటి జాగృతి కార్యకర్తలు, అదేవిధంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తలంతా కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మేడిపల్లిలో ఉప్పల్ మెయిన్ రోడ్డు ఉన్నటువంటి మేడిపల్లిలో ఉన్నటువంటి ఆయన కార్యాలయం పైకి దాడికి దిగారు. ఈ క్రమంలోనే పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. గతంలో అనేక మార్లు తిరుమల మల్లన్న కార్యాలయం పైన దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా ఇప్పుడు తిరుమల మల్లన్న ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయనకు ప్రభుత్వం 2 గన్మెన్లను కూడా ఇచ్చింది. దీంతో ఈ రోజు ఆయనకు దాడి జరుగుతున్న సమయంలోనే గన్మెన్లు అక్కడ ఉండడంతో కూడా ఒకవైపు ఆయన మీద ఒకవైపు జరుగుతున్నటువంటి సమయంలోనే వాళ్ళంతా కూడా పరిస్థితిని అదుపు తీసుకురాగలిగారని చెప్పారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మల్లన్న పైన భౌతిక దాడి బలంగా జరిగేదని అయితే వినిపిస్తుంది. గతంలో జవహర్ నగర్ కార్పొరేటర్ గా పనిచేసేటువంటి ఒక నాయకుని ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. విజువల్స్ లో అతన్ని పోలీసులు నెట్టివేస్తున్నట్టుగా, అతన్ని తోసేస్తున్నట్టుగా, రివాల్వర్స్ బెదిరిస్తున్నట్టుగా విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 50-60 మంది జాగృతి బీసీ యునైటెడ్ పూలే కార్యకర్తలు ఆ కార్యాలయంలోకి చేరుకొని దాడులు చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఒకవైపు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఉన్నటువంటి కార్యకర్తలతోని తోపులాట జోడు చేసుకుంది. ఈ క్రమంలోనే ఒకవైపు గన్మెన్లు, అదేవిధంగా ఇటు ఆయన సెక్యూరిటీ గన్మెన్లు, అదేవిధంగా ఆయన కార్యకర్తలపై తోపులాట జరిగింది. ఆయన లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో అతన్ని సురక్షితంగా ఉంచారు. అయితే తోపులాట జరుగుతున్న క్రమంలోనే మల్లన్న చేతికి చిన్న పొడి చేతి, ఒక రింగ్ ఫింగర్ కి చిన్న గాయం జరిగింది. దీంతో మల్లన్న క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే రంగంలో దిగినటువంటి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. కవిత పైన ఎలా అనుచిత వ్యాఖ్యలు చేస్తామంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడే కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, కవిత పైన, హరీష్ రావు పైన, పలువురు పైన వివిధ రకాల వ్యంగ్యాస్త్రాలతోటి దాడులు చేసేటువంటి తిరుమల మల్లన్న విషయంలో అప్పుడు పోలీసులతోని ఒకవైపు కేసులు నమోదయ్యాయి, కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా పలుమార్లు ఆయన కార్యాలయం పైన దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి భిన్నంగా ఉంది. తెలంగాణలో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అసెంబ్లీలో 3 బిల్లులు పెట్టింది. వాటిని గవర్నర్ ఆమోదం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. విద్యలో, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించడం కోసం గత కొద్ది కాలంగా ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి, అదేవిధంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే ఈ 2 సంస్థలు సంయుక్తంగా బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నెల 17వ తేదీన రైలు రోకో నిర్వహించాలని చెప్పేసి కూడా ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. బీసీల కోసం మేము బీసీల పోరాడాల్సిన అవసరం లేదు, బీసీల అభ్యున్నతి కోసం ఎవరైనా పోరాడాలని చెప్పేసి కూడా ఆమె పిలుపునిస్తూ తాను బీసీల మద్దతు కోసం పోరాడుతున్నాను, బీసీల ఐక్యత కోసం పోరాడుతున్నాను, బీసీలకు లాభం చేయాలని చెప్పేసి పోరాడుతున్నాను, తప్పనిసరిగా వ్యక్తిగత స్వార్థం ఏం లేదని చెప్పేసి కూడా కవిత మాట్లాడుతున్నటువంటి సందర్భాలు గుర్తు చేశారు. అయితే నిన్న ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని చెప్పేసి మన కేబినెట్ లో రిజల్యూషన్ తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ కవిత నివాసంలో జాగృతి కార్యకర్తలు, బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు, గులాలు చల్లుకున్నారు, పెద్ద ఎత్తున కూడా ఉత్సాహాన్ని నిర్వహించారు. కానీ వీటిని ఉద్దేశిస్తూ నిన్న జహీరాబాద్ లో ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న మాట్లాడుతూ వాటిని అనుచితంగా మా వ్యాఖ్యలు మాట్లాడుతూనే బీసీలకు ఎమ్మెల్సీ కవితకి ఏం సంబంధం, వాళ్ళ తండ్రి ఎమ్మెల్సీ కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు బీసీల కోసం ఏం చేశారు, గత 70 ఏళ్లుగా బీసీల గొంతు నొక్కుతూ బీసీల కోసం మీకు ఉన్నటువంటి పొత్తేంది అని చెప్పేసి మాట్లాడుతూ అతను కొన్ని అనుచిత పదాలు ప్రయోగించడంతో కూడా ఒక్కసారిగా జాగృతి కార్యకర్తలు, ఒకవైపు బీసీ సంఘాల నాయకులతో కూడా ఒకవైపు మనం కన్నెర చేశారు. గతంలో వరంగల్ సభలో కూడా తిరుమల మల్లన్న ఒకవైపు బీసీల హక్కుల కోసం మాట్లాడుతున్న క్రమంలో ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ముందు నిర్వహించినటువంటి బీసీల హక్కుల కోసం నిర్వహించినటువంటి సమయంలో కూడా ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు కూడా గతంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకి దారితీశాయి. కానీ అతను మొదటి నుంచి కూడా బీసీల తమ హక్కుల కోసం తాను పోరాడుతుందని చెప్తున్నప్పటికీ కూడా ఇతరులపైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ప్రయోగించడం సరికాదని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడతారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పైన ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఈ దాడికి పురికొల్పే విధంగా ఉన్నాయని కూడా వాళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకవైపు హైదరాబాద్ నగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఒకవైపు ఈ మేడిపల్లిలో జరిగినటువంటి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వారికి సంబంధించిన కార్యాలయంపై దాడి అనేది కూడా ఒక్కసారిగా
పొలిటికల్ గా కొంత వాతావరణాన్ని దిద్దగొట్టేట్టుగా పరిస్థితి మారిపోయింది. ఒకవైపు రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్సీ కవిత మాత్రం ప్రభుత్వ ప్రకటనను ఏ విధంగా స్వాగతిస్తారని చెప్పేసి కూడా ఒకవైపు పలువురు క్వశ్చన్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు అనేది కూడా దురదృష్టకరం అని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ జరిగినటువంటి ఘటనతోటి వెంటనే రంగంలోకి దిగినటువంటి మేడిపల్లి పోలీసులు అక్కడ ఉన్నటువంటి జాగృతి కార్యకర్తల్ని ఒకవైపు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న అభిమానుల్ని కార్యకర్తలను కూడా అక్కడి నుంచి జరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారడంతో కూడా వాటిని పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించి వాటి పరిస్థితిని సర్దుమనిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో గత కొద్ది కాలంగా తెలంగాణలో బీసీల హక్కుల కోసం బలంగా తన వారిని వినిపిస్తున్నటువంటి మల్లన్న ఎమ్మెల్సీ కవిత తమకు సపోర్ట్ గా మాట్లాడినప్పుడు దాన్ని సపోర్ట్ గా తీసుకోవాల్సింది పోయి ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమేనని చెప్పేసి కూడా మాట్లాడుతున్న విషయాన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత సపోర్ట్ చేస్తే సపోర్ట్ తీసుకోవాల్సింది పోయి తాను చేస్తున్నటువంటి పోరాటానికి ఆమె మద్దతు ఇచ్చారు తప్ప ఇక్కడ వ్యతిరేకంగా పనిచేయలేదు కదా అని చెప్పేసి కూడా మాట్లాడిన విషయం బయటకు వస్తున్నాయి. కవిత మొదటి నుంచి కూడా బీసీల హక్కుల కోసం గత కొద్ది కాలంగా పోరాడుతూ వస్తున్నారు. ఒకవైపు గ్రామ స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి వరకు తను పోరాటం చేస్తాను, బీసీల హక్కుల కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి తెలంగాణ జాగృతికి అనుబంధంగా తెలంగాణ బీసీ వైపు పూలే యునైటెడ్ ఫ్రంట్ పేరుతోటి కూడా ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, సమావేశాలు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి బీసీలకు సంబంధించిన హక్కుల విషయంలో పోరాటం చేస్తారు. బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య కావచ్చు, మిగతా బీసీ హక్కుల కోసం పోరాటటువంటి సంఘాల మద్దతు తీసుకుని ముందుకు కదులుతూ ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం గత ఎలక్షన్స్ ముందు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ని వైపు ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో కులగణన చేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఏదైతే మాట్లాడారో దానికి అనుగుణంగానే ఇప్పుడు కవిత మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రీసెంట్ గానే అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించడం కోసం 42% రిజర్వేషన్ కల్పించడం కోసం 3 బిల్లుల్ని ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదం రాజ్యాంగ భద్రతను పరిశీలించడం కోసం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి వద్ద ఇప్పుడు ఆ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా బిల్లులు పెండింగ్ లో ఉన్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు త్వరలోనే సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు, హైకోర్టు సూచన మేరకు ఇప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించిన బిల్లులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. బిల్లు విలువని సమయంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి దానికి జీవో ఇచ్చి ఎలక్షన్స్ కు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రయత్నాన్ని కవిత స్వాగతిస్తూ తాను తలపెట్టిన కార్యక్రమాన్ని, రైతుల కార్యక్రమాన్ని ఆమె వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వానికి చేసినటువంటి ప్రకటనకు మద్దతుగా తాను బీసీల హక్కుల కోసం పోరాడుతున్న క్రమాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె కార్యకర్తలంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ కోణంలోనే ఆమె సంబరాలు చేసుకున్న కార్యక్రమాలను ఉద్దేశిస్తూ కవిత పైన కావచ్చు, ఆ సంస్థ పైన మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల కోసమే అనుచిత వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకవైపు జాగృతి కార్యకర్తలు, బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తలు ఇప్పుడు దాడికైతే దిగడం జరిగింది. ఆశ స్వామి ఒక నిమిషం. శ్రీకాంత్, మనం చూస్తున్నాం దాదాపుగా 1 అవర్ అయింది దాడి జరిగి. ఒక పక్క బోనాల ఉత్సవాలతో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కోలాహలం, ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో మరొక పక్క ఇప్పటి వరకు మనం ప్రతినిధి చూసాం కోట శ్రీనివాసరావు మరణించడం అనేది ఒక తీవ్ర విషాద ఛాయలు అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో లేటెస్ట్ గా వస్తున్నటువంటి మల్లన్న ఆఫీస్ పై దాడి అనేది ఇంకాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికొచ్చి 1 అవర్ అయినా ఎటువంటి రియాక్షన్స్ కనిపించలేదు మిగతా ఏ పార్టీ నాయకుల దగ్గర నుంచి కూడా. సడన్గా ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఇటువంటి దాడులు హేయమైన చర్య, మేము దీన్ని ఖండిస్తున్నాము, ఇటువంటివి మేము ప్రోత్సహించమని చెప్పి ఏదో ఒక స్టేట్మెంట్స్ పాస్ చేయడం లేదంటే ట్వీట్లు చేయడం మనం చూస్తుంటాం. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ట్వీట్స్ కానీ మనం ఎవరి దగ్గర నుంచి ఏ పార్టీకి సంబంధించి కూడా ఖండించినటువంటి సందర్భాలు కూడా మనం చూడలేదు. వై, ఎందుకోసం అనుకోవచ్చు? అంటే ఆఫ్ కోర్స్ చింతపండు నవీన్ తీర్మార్ మల్లన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ అయిన తర్వాత, పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కొంతమంది బీసీ సంఘం నాయకులు మాత్రమే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది రెస్పాండ్ కావడం జరిగింది. తీర్మార్ మల్లన్నకు జరిగింది ఒక బీసీకి జరిగినటువంటి అన్యాయం అంటూ కూడా చాలా మంది రెస్పాండ్ కావడం జరిగింది. ఇప్పటి వరకు పొలిటికల్ సర్కిల్స్ లో ఎవరు కూడా రెస్పాండ్ అయితే అవ్వలేదు. బట్ దీనికి సంబంధించి ఖచ్చితంగా అంటే ఒక రెస్పాండ్, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి అటు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన. బట్ ఆ తర్వాత పార్టీ నుంచి కొన్ని అనివార్య కారణాలతోటి ఆ రోజు బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన ఆయన బయటకు వచ్చినా కానీ ఇది
జనగణనకు సంబంధించినటువంటి విషయంలో, కులగణనకు సంబంధించినటువంటి విషయంలో ఆయన వాటిని విభేదించారు, చాలా కామెంట్లు చేయడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చారు. బట్ బయటకు వచ్చినా కానీ ఎమ్మెల్సీగా అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. బట్ కొనసాగుతున్నటువంటి టైంలో పూర్తిగా బీసీల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నటువంటి దిశగానే ప్రతి బీసీ మీటింగ్ కూడా హాజరవుతున్నారు. సో ఇప్పటికీ కూడా అటు సంగారెడ్డి జహీరాబాద్ పర్యటన కూడా గత 2 రోజులుగా నడుస్తూనే ఉంది. సో ఇవాళ కూడా ఆయన పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో సో బీసీ సదస్సులకు హాజరవుతున్నారు. రానున్న కాలంలో బీసీ పార్టీ కూడా రాబోతోంది. ఆ పార్టీకే ఓటేయాలి, బీసీలందరూ బీసీలకే ఓటేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ నాయకులకే ఓటేయాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీల్లో ఎవరు నిల్చున్నా బీసీలు వాళ్ళకే మద్దతు ఇవ్వాలంటూ కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం కూడా ప్రమాణం కూడా చేయించారు. ఖచ్చితంగా బీసీలకే ఓటేయాలని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రమాణం. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే నిన్న కవితను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఈరోజు వచ్చిన వాళ్ళు కూడా కవిత అనుచరులుగానే తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నటువంటి టైంలో కూడా పూర్తిగా రక్తపాతంగా మారిపోయింది. ఫ్లోర్ మొత్తం, ఆ 2-3 రూములు మొత్తం కూడా రక్తపు మడుగులో ఉన్నాయి. అక్కడ ఫర్నిచర్ మొత్తం ధ్వంసమైంది. ఈ క్రమంలోనే జై కవితక్క అన్నటువంటి నినాదాలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి. ఆ వీడియోలో కూడా స్పష్టంగా జై కవితక్క అన్నటువంటి నినాదాలు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా కవితకు సంబంధించినటువంటి అనుచరులే వచ్చి దాడులు చేస్తారన్నది మాత్రం ఇక్కడ తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా కవిత చేయించారా లేదా అన్నది అది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. దీని వెనకాల ఎవరున్నారు, కవిత నిజంగా ఈ దాడి చేయిస్తే గనక ఒక ప్రజాప్రతినిధిగా, అదే అఫ్కోర్స్ తను ఎమ్మెల్సీగానే ఉన్నారు, తిను ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఇద్దరు ఎమ్మెల్సీలేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో తన అనుచరులు నిజంగా జాగృతి అనుచరులైనా వచ్చింది, కండువాలు వేసుకొని జాగృతి అనుచరులు వచ్చారు. సో పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్రౌడ్ ని తట్టుకునేటువంటి క్రమంలోనే గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. సో 5 రౌండ్ల కాల్పుల తర్వాత వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. సో అక్కడ బలం సరిపోలేదు. వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 50-60 మందిగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో తీన్మార్ మల్లన్న టీంలో గాయాలు కూడా అయ్యాయి. కొంతమందికి పిడిగుద్దులు గుద్ది వాళ్ళను అక్కడ గుద్దినట్టుగా తెలుస్తోంది. ఆ రక్తం ఎవరిది, ఎవరు గాయపడ్డారు, ఎక్కడ తీసుకెళ్లారు, ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా స్టెప్ బై స్టెప్ అప్డేట్స్ కూడా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న మాత్రం ఎవరైతే ఈ గుంపుగా ఒకేసారి రావడం జరిగిందో సో వాళ్ళు వచ్చినటువంటి క్రమంలోనే తీన్మార్ మల్లన్నను సేవ్ చేసేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి ఆయనను వేరే రూమ్ లోకి తీసుకెళ్లారు, వేరే ఛాంబర్లో. సో ఆ టైంలో కూడా ఆయన చేతికి కొంత గాయమైంది, కూడా స్వల్పంగానే గాయమైంది. కాకపోతే ఆయన అనుచరులకు మాత్రం చాలా గాయాలైన, చాలా దెబ్బలు తాకింది స్పష్టంగా కనిపిస్తోంది. సో రక్తం ఎవరిది, సో అంత రక్తం నిజానికి చాలా రక్తపాతం జరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కూడా చాలా దాడులు జరిగాయి, కానీ ఫర్నిచర్ ధ్వంసం చేయడం, కంప్యూటర్లు ఎత్తుకపోవడం, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయడం, జైలు పంపించడం ఇట్లాంటివి జరిగినాయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈ స్థాయిలో మాత్రం ఇదివరకు ఎప్పుడు జరగలేదు. సో ఇట్లాంటి స్థాయిలో రక్తపాతం జరిగేటువంటి విధంగా ఈ దాడి జరిగిందంటే ఇట్లాంటిది ఫస్ట్ టైం అని చెప్పాలి. తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి అటాక్. అయితే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే నిన్న అనుచిత కామెంట్స్ ఉన్నాయో సో వాటిని లీగల్ గా ఎదుర్కొంటూ అయిపోయేది. కానీ ఈరోజు దాడి చేసి అమాయకమైనటువంటి వాళ్ళను కొట్టి గాయపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది లీగల్ గా ఎట్లా ఉండబోతోంది, దీనిపైన తీన్మార్ మల్లన్న ఎట్లా రియాక్ట్ అవుతారు ఇంకా రావాలి. తీన్మార్ మల్లన్న కూడా ఇంకా మీడియా ముందుకు రాలేదు. సో తీన్మార్ మల్లన్న మీడియా ముందుకు వస్తే అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇప్పటికే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి టీం దీనిపైన రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. సో అంటే గన్మెన్ల కాల్పులు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది కూడా పూర్తిగా ఇంకా తీన్మార్ మల్లనే బయటకు వచ్చి చెప్పాలి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకా రావాలి. ఎవరెవరు గాయపడ్డారు, ఎక్కడున్నారు, ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా రావాలి. సో ప్రస్తుతానికి మాత్రం ఆఫీస్ మొత్తం అస్తవ్యస్తంగా అయిపోయి తీన్మార్ మల్లనకు సంబంధించినటువంటి ఆఫీసు. సో గాల్లోకి కాల్పులు జరిపేటువంటి పరిస్థితి వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ తీవ్ర స్థాయిలోనే దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రీకాంత్, మనకి విజువల్స్ చూస్తుంటే అంతే భయానక వాతావరణం కూడా కనిపిస్తోంది. ఒక పక్క గన్ మ్యాన్ వారిస్తున్నప్పటికీ మనకి క్లియర్ గా తెలుస్తోంది గన్ మ్యాన్ చెప్తున్నారు అక్కడి నుంచి వెళ్ళండి అంటూ వారిని బెదిరిస్తున్నారు, వార్న్ చేస్తున్నారు, లేదంటే కనుక ఫైర్ చేస్తానని ఇండికేషన్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎవరు బెదరట్లేదు, తిరిగి అటాక్ చేయడం మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్, కుర్చీలు, ఇది ఏది ఉంటే దాంతో ఆ డోర్ ని బద్దలు కూడా లోపలికి వచ్చే ప్రయత్నంగానే అది చేస్తున్నారు. అయితే దాడికి సంబంధించి తీన్మార్ మల్లన్న రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మల్లన్న?
ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతా ఉన్నారు, ఈమెకేం సంబంధం రా ఎగురుతా ఉందని చెప్పి. మరి ఏం చూసాం కదా ఈ గొడవకి ముందు జరిగిన కామెంట్స్. నిన్న ఏదైతే తీన్మార్ మల్లన్ ఈ కామెంట్స్ చేశారో దానికి కారణంగానే ఈ రోజు ఆఫీస్ పై 50 నుంచి 60 మంది వరకు జాగృతి కార్యకర్తలు వచ్చి దాడి చేశారు. ఎంత విధ్వంసం సృష్టించారు, ఎంత అంటే గన్ మ్యాన్ 5 రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపారంటేనే అర్థం చేసుకోవచ్చు కండిషన్ ఎంత క్రిటికల్ గా అక్కడ తయారైందనేది. దీనికి సంబంధించి ఇంకా ఇటుపక్క నుంచి రియాక్షన్స్ రాలేదు. అటుపక్క ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత దగ్గర నుంచి కూడా రియాక్షన్ రాలేదు. అదేవిధంగా తీన్మార్ మల్లన్ కూడా బయటకు వచ్చి ఏం చెప్పలేదు, కేవలం ఆయన తగిలినటువంటి గాయాన్ని మాత్రమే చూపిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.